జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని రాజ బహదూర్ వెంకట రామరెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా రెడ్డి సంఘం ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, వెంకటరామరెడ్డి విగ్రహావిష్కరణ మేటిపల్లిలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చిన్నప్పుడు చేసేది ఏది అంటే రాజ బహదూర్. ఆ కాలంలో మహిళలకు విద్య గురించి ఆలోచన వ్యక్తి అంటే మనిషి. మహిళల విషయంలో మహిళలు కూడా సమాజంలో అన్ని విధానాలుగా ముందుకు రావాలని కోరుకున్న వెంకటరామరెడ్డి బాటలో మనం నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, మేడిపల్లి గ్రామం రెడ్డి సంఘం యువజన నాయకులు, వివిధ ప్రజలు పాల్గొన్నారు. వెంకటరామరెడ్డి గారి విగ్రహావిష్కరణ మెట్పల్లిలో జరగడం చాలా ఆనందంగా ఉంది. అందరి సంఘ సభ్యులందరికీ కూడా నా వైపు నుంచి అభినందనలు, శుభాభినందనలు అందరికీ కూడా. అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే, రాజా బహదూర్ గారి గురించి చిన్నప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఆ కాలంలో మహిళల విద్య గురించి ఆలోచించిన గొప్ప మనిషి. అంటే మహిళలకు విద్య అవసరం లేదు, మహిళలు ఇంట్లో ఉండాలి అన్న సమయంలో మహిళలకు కూడా విద్య రావాలి అని చెప్పి ఆలోచించిన గొప్ప నాయకుడు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా భవిష్యత్తులో విద్యాలయాలు కానీ, ఈ కాలంలో ఎప్పుడైతే మనందరం కూడా కేవలం వేరే అవిటి ఖర్చు పెడుతున్నామో అది కాకుండా వారిలాగా గొప్పగా ఆలోచించి మనందరం కూడా విద్య మీద ఖర్చు పెట్టాలని చెప్పి వారి స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఇవాళ యువకులకు, పెద్ద మనుషులకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి ఈ అవకాశము వాళ్ళ మెట్పల్లి ఓపెన్ చేసినందుకు సంఘ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. మెట్పల్లి పట్టణంలో మేడిపల్లి సంఘం ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వెంకటరామరెడ్డి గారు కూడా సహకారం అందించే ఆనాడు విద్య అందరికి అవసరము ఆలోచనతోని ఆ టైంలో విద్య కోసం స్కూళ్ళకు కానీ మన హాస్టళ్ళకు కానీ సహకారం అందించే వ్యక్తి. ఆనాడు బస్సులే జరిగింది హైదరాబాద్ నడని రోజుల్లో హైదరాబాద్ పట్టణంలో హాస్టల్ రెడ్డి హాస్టల్ కట్టించి కులమతాలకు అధికంగా అందరినీ కూడా చదివించిన ఆలోచనతోని ఆ రోజు ఏం చేసిన వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలో